మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కల్ని అయితే చూపిస్తాను. ఈ గులాబీ మొక్క అయితే నేను బయటికి వెళ్తున్నప్పుడు లేదా బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు అయితే నేను పలకరించినట్టుగా అయితే ఇది మిటిల్ దగ్గర ఉంటుంది. దీన్ని తీసుకుని ఒక 5 months అవుతుంది మొక్క పెట్టి. చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇప్పటికి చాలా ఫ్లవర్స్ అయితే కోసాను కానీ మీకు చూపించలేకపోయాను. అందుకే వాళ్ళైతే మన వీడియో ఈ గులాబీ పూలతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అది కూడా ఇక్కడైతే ఫుల్ ఎండ తగులుతుంది, అయినా కూడా చాలా బాగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే ఇంకొక ఫ్లవరు. ఇది దీని పేరైతే సడన్గా అయితే మర్చిపోయాను నేను. ఇది కూడా బాగానే వస్తున్నాయి ఫ్లవర్స్. ఉలినారు మీరు చూసారా ఏగవాలింది. అలాగే మెట్లు దిగితే కిందకు వస్తాయి. మీకు ఫస్ట్లో చూపించాను కదా ఇక్కడ సొరపాదు పెట్టానని చెప్పి. మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో అయితే మళ్ళీ సొరపాదు పెట్టాను. తీసిన వెంటనే మళ్ళీ సొరపాదు పెట్టుకోవడం వల్ల అయితే నాకు జరిగిన లాస్ అయితే చూడండి. బాగా పూర్తిగా మనకి ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్ళకుండా అయితే టెర్రస్ మీదకి ఎక్కకుండా అయితే సగం మధ్యలోనే కాయలు అయితే కాసేసింది. 2 సొరకాయలు అయితే ఉన్నాయి. ఇవాళ అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఈ సొరపాదు పక్కనే చివరికైతే అది ఎర్రమందారం పెట్టుకున్నాను, రేఖమందారం. దీనికి కూడా బాగా మొగ్గలు అయితే వస్తున్నాయి. అలాగే దాని పక్కనే వచ్చి బంతిపూలు పెట్టుకున్నాను. ఇదొక కలరు, ఇదొక కలరు. చాలా పూలు అయితే వచ్చినాయి. ప్రస్తుతానికైతే అన్నీ అయిపోయినాయి. చూసారా మొగ్గలు ఎంత హెల్తీగా ఉన్నాయో. అలాగే చిట్టి చామంతులు ఇవి నాకు తెలియకుండా తీసుకొచ్చాను. 15 రూపీస్కి 3 కలర్స్ అని చెప్పి. ఇవి పెట్టిన తర్వాత ఇప్పుడైతే వస్తున్నాయి. ఇక్కడ చూసారా వైట్, మధ్యలో వచ్చి ఎల్లో. మన టెర్రస్ మీద ఉన్న ఎల్లో ఆ ఫ్లవర్లో అయితే లేదు. ఇది కొంచెం ఇంకా చిన్నగా క్యూట్గా ఉంది. దాని పక్కనే ఎల్లో. ఇది ఇంకా చిన్న చామంతిది. ఇంకొకటి ఉంది, మరి ఇదేం కలర్ అవుతుందో ఇంకా తెలీదు. మొగ్గలైతే ఉన్నాయి కానీ చూడడానికి అయితే మటుకు చిన్న చామంతి పూలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా రోజుల నుంచి కింద చూపిద్దాం అనుకుంటున్నాను కానీ చూపించలేకపోయాను. ఇవాళ సొరకాయల కోసం అని చెప్పానైనా సరే అయితే చూపిద్దానైతే కింద చూపిస్తున్నాను. అలాగే సొరకాయ పాదు పక్కనే కొన్ని అయితే కనకాంబరాలు ఉన్నాయి. ఇవి కూడా బాగా పూస్తున్నాయి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అలాగే దానికి పక్కనే ఇంకా అది లాస్ట్కి వచ్చి మల్లెపూలు, విరజాజులు అయితే పెట్టుకున్నాను. 2 కలిపి పెట్టేశాను. చూడండి స్లోగా అయితే ఆ గోడ వరకు అయితే పాకింది. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఈ సొరపాదులో అయితే చిన్న మిస్టేక్ అయితే చేసినాను కదా. పెట్టుకున్న ప్లేస్లోనే మళ్ళీ దానికి ఎప్పుడైతే మనం పెట్టుకున్న ప్లేస్లోనే మళ్ళీ అదే సేమ్ మొక్క పెడితే ఎలా అయితే గ్రోత్ అవుదో సేమ్ అదే రీజన్ దీనికి కూడానే. అలాగే ఈ ఎల్లో కలర్ మందారం చూసారా, ఆ గులాబీ మొక్క పెట్టినప్పుడైతే పెట్టాను. ఇది కూడా కలర్ చాలా బాగుంటుందండి. ఇది కూడా రోజుకి 1-2 పూలు అయితే వస్తుంది. ఇవాళ ఒకటే వచ్చింది. అందంగా ఉంది కదని చెప్పినైతే దీన్ని తుంచుకోలేదు. చూడండి కనిపిస్తుందా, ఇది ఫస్ట్ ఫ్లోర్కి పైకి మధ్యలో ఉంది. దీన్ని అయితే హార్వెస్ట్ చేయడం కొంచెం కష్టమే. దీన్ని డెవలప్ చేయాలి. ఇలా మధ్యలో వచ్చిన పిందెల్ని ఎంకరేజ్ చేయకూడదని చెప్పనైతే నేను చాలా పిందెల్ని అయితే తీసేసుకున్నాను. కానీ హ్యాండ్ పాలినేషన్ చేయకుండా ఏదో ఒక చిన్న చిన్న బటర్ఫ్లైస్ అవి వచ్చి పాలినేషన్ చేయడం వల్ల అయితే ఈ 2 కాయలు అయితే అయినాయి. ఇంకా మధ్యలో కాయ కనిపిస్తుందండి సొరకాయ. ఇప్పుడు ఇందాక ముందు చూపించింది అదొక్కాయి, ఇదొక్కాయి వచ్చినాయి. వీటిని అయితే ఇవాళ హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఎందుకంటే కాయలు పైకి లేతగా కనిపిస్తున్నాయి కానీ ముదిరిపోతే బాగోదేమని చెప్పేసి అతి కష్టం మీద అయితే ఈ సొరకాయని అయితే అనుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు కోసుకుంటున్నాను. చాలా కష్టంగా కోయడానికి పడింది. ఒక సొరకాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నాం. 2 సొరకాయలు అయితే కోసుకున్నాను కదండి. వీటితో పాటు అయితే కొన్ని 2 జామకాయలు కూడా ఉన్నాయి. వాటిని కూడా కోసుకున్నాం.
అలాగే జామ చెట్టుకి 2 కాయలు ఉన్నాయి కదా. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా వంకాయ నారు పెట్టుకున్నానని. ఇది వంకాయ నారులు అయితే 5 మొక్కలు అయితే వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. వీటిని అయితే ఒక్కొక్క కుండీలో ఒక్కోటే పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను తెలియక 2-3 మొక్కలు అయితే పెట్టేసుకోవడం వల్ల అయితే కాయలు సరిగ్గా రావట్లేదు, బలం సరిపోక. కొత్తిమీర అయితే చల్లుకున్నానని చెప్పాను కదా విత్తనాలు, అవన్నీ స్లోగా అయితే మొలకలు వస్తున్నాయి. చాలా మటుకు వచ్చినాయి, ఇంకా గుబురుగా రావాలి. చూసారా మొలకలు వచ్చేసిన బంగాళదుంపలు. నేనైతే బంగాళదుంపలు పెట్టుకుందాం అనుకుంటున్నాను మొక్కల కోసం. పెట్టి చూపిస్తాను మీకు. నేను ముందుగానే ఒక పెద్ద టబ్ని అయితే మట్టితోటి ఫిల్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను, ఫుల్గా వాటరింగ్ చేసుకుని. వీటిని అయితే బంగాళదుంపలు పెట్టుకోవడమే మనం. సరే ఇలా మొలకలు వచ్చినాయి. జస్ట్ ఇలా మట్టి తీసుకుని అలా పెట్టేసుకుంటున్నాను అంతే. అంతే అండి, ఇలా పెట్టుకోవడమే. మీకు ఇవి మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఓకేనండి, బంగాళదుంపలను అయితే పెట్టుకున్నాను కదా, అవి బాగా మొలకలు ఎత్తిన తర్వాత మీకు చూపిస్తాను. అలాగే ఈరోజు మన హార్వెస్ట్లో చూసారు కదా మంచి లేత సొరకాయలు. ఇంకా కొయ్యకపోదునండి, ఇంకా లేతగా ఉన్నాయి. కాకపోతే నాకు ఎటు కానీ ప్లేస్లో అయితే వచ్చినాయి కదా ఇవి. నేను అలా అందుకుని కోయడమే చాలా కష్టం అనిపించింది, అందుకని ముందుగానే హార్వెస్ట్ చేసేసుకున్నాను. అలాగే ఒక 2 దోర జామకాయలు. ఓకే అండి, మన హార్వెస్ట్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.